బట్ హైదరాబాద్లో ఇప్పటికే నెఫా వైరస్ ఓన్లీ హైదరాబాద్లోనే వస్తుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు. హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో సుమారు ఈ నెఫా వైరస్కి ఇప్పటికి కూడా ఎవరు కూడా మందు కనిపెట్టలేదండి. సో నెఫా వైరస్ ద్వారా ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మంది చనిపోతున్నారటండి. సుమారు 2 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. సో దీని ద్వారా మరి చలి జ్వరం, ముఖ్యంగా చలి జ్వరం వస్తుందట. సో కీళ్ళ నొప్పులు వస్తాయి, అండ్ అట్లనే విపరీతమైనటువంటి హెడ్ఏక్ ఉంటుందండి, అండ్ అట్లనే బాడీ పెయిన్స్ ఉంటుంది, కోల్డ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ ఇరికిరుకు అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుందంట కూడా. ఈ నెఫా వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, కాకపోతే కోవిడ్ అంత అయితే కాదు. ఇరికిరికి ఇల్లులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్లమ్ ఏరియాస్ తీసుకుందాం, అక్కడ ఇట్లా అట్టడబ్బా లాంటి ఇల్లులు ఉంటాయి, అంటే చిన్న చిన్న గదులు ఉంటాయి. సో ఇట్లా ఇరికిరుకున్న గదుల్లో సో తొందరగా నెఫా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందంట. సో దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. సో ఈ వైరస్ వచ్చిన వాళ్ళు సో ఇమ్యూనిటీకి ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి, వేడివేడిగా తింటూ ఉండాలి. అండ్ అదే రకంగా ముఖ్యంగా కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగాలి, అండ్ వాటర్ ఫిల్టర్స్ కూడా కాదు. సో వాటర్ ఫిల్టర్లో నుంచి ప్యూరిఫైయర్లోంచి వాటర్ తీసుకున్నప్పటికీ దయచేసి దాన్ని కూడా వేడి చేసుకొని గోరువెచ్చ నీళ్ళు మాత్రమే తాగాలి. సో నిఫా వైరస్ ఒంట్లో ఉన్నంతసేపు కూడా గోరువెచ్చ నీళ్ళే తాగాలి. దయచేసి హైదరాబాద్లో ఇప్పటికే చాలా కేసులు నమోదైనాయండి. సో దీనికి కొంతమంది డాక్టర్స్కి కూడా దీని గురించి ఇంకా అవగాహన లేదు. అంటే కొంతమంది టాప్ డాక్టర్స్కి తప్ప చాలా కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదండి, ఆ చిన్న చిన్న హాస్పిటల్స్లో వాళ్ళకి అవగాహన లేదు. సో దానికి తోడు ఏమైపోతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇది డెంగ్యూయే అనుకొని సో డెంగ్యూ టెస్టులు రాస్తున్నారండి. కానీ కొంతమందికి నిజమైన డెంగ్యూ అయినప్పటికీ కూడా కొంతమందికి నెఫా వైరస్గా అది పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది కేవలము నీళ్లు కలుషితమయ్యి పాకురు పట్టిన నీళ్లు తాగినా, నీళ్ళల్లో ఏమన్నా విషం ఉన్నా, లేకపోతే నీళ్లు సరిగ్గా లేకపోయినా, వేరే ప్లేసెస్కి వెళ్ళి నీళ్లు మారినా, సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెఫా వైరస్ అనేది వస్తుంది. సో దయచేసి ఇది కేవలం నీటి ప్రభావం వల్లనే వస్తుంది. అండ్ అట్లనే ఇళ్లలో మనము గ్లాసులు కూడా చాలామంది ఓపిక లేక మాటి కడగమండి. సో అదే గ్లాస్లో వాటర్ పోసుకొని తాగుతూ ఉంటాం. సో ఆ నీళ్ళు ఒక రకమైనటువంటి కౌసు వాసన వస్తుంది, గ్లాస్ వస్తుందా నీళ్ళు వస్తాయో తెలియదు. సో అటువంటి దాంట్లో కూడా ఈ నెఫా వైరస్ అనేది నిల్వ ఉంటుంది. సో తద్వారా నెఫా వైరస్ అనేది మన ఒంట్లోకి వెళ్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ వర్షాకాలం ఇంకా ముందు వర్షాలు పెరుగుతాయండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అసలు నెఫా వైరస్ అనే కాదు, ఏ వైరస్ అయినా కంపల్సరీ కాచి చల్లార్చిన నీళ్ళనే మనం తాగాల. సో దయచేసి ఈ నెఫా వైరస్ అనేది ఇంకా ఎవరికి కూడా తెలియదండి. సో హైదరాబాద్లో చాలా జోరుగా కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి, దీనికి మెడిసిన్ అనేది లేదు. సో ప్రతి ఏటా 2 లక్షల మంది ఈ వైరస్ వల్ల చనిపోతూ ఉన్నారు. సో దయచేసి వాళ్ళకి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి. సో కాలు తీసి అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. సో విపరీతమైనటువంటి ఎక్కువ లంగ్స్ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే పని మనకి లంగ్స్, అండ్ అట్లనే లివర్, ముఖ్యంగా లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే పని ఉంటుంది. మనము అది ఒకవేళ సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అని చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఈ వైరస్ వచ్చినా రాకపోయినా ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా నీళ్ళు అనేవి కలుషితం అవ్వడం సర్వసాధారణం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి రెమెడీ ఏంటంటే, మెడిసిన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు జ్వరం ఉన్నా లేకపోయినా కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి, వీలైతే గోరువెచ్చ నీళ్ళు తాగండి అని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నాను. అండ్ నీళ్ళల్లో ఏమన్నా పాకురు పట్టిన గిన్నెలు కానీ, లేకపోతే నీళ్ళు నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, సో ముఖ్యంగా బాల్కనీస్, బాత్రూమ్స్ అండ్ షింక్స్, ఒంటింట్లో ఏదైతే మనము క్లీన్ చేసుకుంటా ఏరియా ఉంటుందో సో ఆ షింక్స్, సో ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, చూసుకోండి, పరిశుభ్రత పాటించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంతకు మించి మెడిసిన్ అయితే ఈ నెఫా వైరస్కి లేదు. ఎక్కువ పిల్లలకు వస్తుందంట. అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, ఈ నెఫా వైరస్ తొందరగా ఎవరికి వస్తుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ అదే రకంగా పిల్లలకి నెఫా వైరస్ వస్తూ ఉన్నది. సో దయచేసి జాగ్రత్త. అట్లాగే సివిల్స్ కళలను చదివేసిన